ఇక డీటెయిల్ చూస్తే అవగాహనతోనే వ్యాధుల నివారణ సాధ్యమవుతుందని ఐసీటీసీ కౌన్సిలర్ గాదె రమేష్ అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం మేడిపల్లి గిరిజన ఆశ్రమ పాఠశాలలో హెచ్ఐవి ఎయిడ్స్ పట్ల కౌన్సిలింగ్ కార్యక్రమం నిర్వహించారు. హెచ్ఐవి నిర్వచనం, వ్యాధుల సంక్రమణ, వ్యాప్తి నివారణ మార్గాలు, అవకాశవాద రోగాల సంక్రమణ నిరోధానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వివక్ష నిర్మూలన చట్టం వివరణ, ఏఆర్టీ మందులు తదితర అంశాలపై మహదేవ్పూర్ సామాజిక ఆరోగ్య కేంద్రంలోని సమీకృత సలహా పరీక్ష కేంద్రం కౌన్సిలర్ గాదె రమేష్ అవగాహన కల్పించారు. విద్యార్థులకు ఎయిడ్స్ పై నిర్వహించిన ఉపన్యాస పోటీలో ఉత్తమ విజేత కావ్యకు బహుమతిని అందజేశారు. అసురక్షితమైనటువంటి శుభ్రపరచినటువంటి సిరంజి సూదుల ద్వారా మామూలుగా మనం మాట్లాడేటప్పుడు అట్టిగా సిరంజిల ద్వారా వస్తుందని చెప్పకూడదు. సిరంజి ఒకరికి వేసిన సూదిని అడగకుండా, ఇంతకుముందు గాజు సిరంజులు ఉండేది, సిరంజులు ఇంతకుముందు గాజు ఉండేది, ఇప్పుడు ఏమవుతున్నాయి ప్లాస్టిక్ అనకూడదు, డిస్పోజబుల్. మనం టీ గ్లాస్ తాగుతాం, ఏం చేస్తాం, తాగుతాం, బయట పడతాం, వాటిని ఏమంటున్నాం డిస్పోజల్ గ్లాసెస్. అట్లాగే ఇప్పుడు సిరంజెస్ కూడా డిస్పోజల్, సిరంజి అయినా లేకపోతే నీడిల్ కూడా నీడిల్ ఆల్సో డిస్పోజబుల్. ఎందుకంటే నీడిల్ ద్వారానే కదా మన శరీరం లోపలికి గుచ్చుకునేది ఏంటిది, నీడిల్ పోతుంది. ఆ నీడిల్ లోపలికి శరీరం లోపలికి గుచ్చిన తర్వాత అందులో ఉన్న లిక్విడ్ ఏదైతే